ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో ప్రభు యొక్క లేఖనాల్లోనికి వెళ్దాం. పరిశుద్ధ లేఖనాల్లోనికి ఆది కాండము 17వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. 2 వచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఎవరైతే ఆయన మాట విధేయత కలిగి జీవిస్తారో, ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తారో వారితో ఆయన నిబంధన స్థిరపరిచేవాడిగా ఉన్నారు మన ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువారు కూడా మరి అబ్రహాము గారితో ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏంటి ఆయన ప్రభు ప్రత్యక్షమే మాట్లాడుతున్నారంటే చూద్దామండి. మొదటి నుంచి మనం అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నారు చూడండి. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అప్పుడు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అబ్రహాము గారికి ప్రభువారు ప్రారంభంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాట విధేయత కలిగి ఆ నామం విశ్వాసం ఉంచాడు. అబ్రహాము గారు చాలా సమస్యలు ఫేస్ చేశారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రభువు నమ్మనం అనుకోండి, నమ్మిన తర్వాత ఏ సమస్య రాకూడదు, ఏ బలహీనత ఉండకూడదు. లైఫ్ మంచిగా స్వీట్గా మధురంగా ఉండాలి. అంటే ఎట్లా కుదురుతుంది మరి కదా? మనం కోరుకొని మనకు దక్కాలనండి ప్రభు చెప్పే ప్రతి మాటకి కూడా మన విధేయత కలిగి నడుచుకోవాలి. దేవునికి మహిమ. ఇక ప్రభు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. అబ్రహాము గారికి ప్రభు ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే మనం నమ్మే దేవుడు ఎవరండి? సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ సృష్టిని ఒక్క మాటలో సృష్టించడే ప్రభు వారు. హల్లెలూయా. ఆ సర్వశక్తి దేవుడు నీవు నేను నమ్ముకుంటున్నాము కదా ప్రభు నీతోటే మాట్లాడుతున్నారు. సహోదర సహోదరి, నీవు ప్రభువును నన్ను నమ్మిన నీవు ఆయన సన్నిధిలో ఎట్లా నడవాలట? నీవు నా సన్నిధిలో నడుచుచు అని అబ్రహాము గారు చెప్తున్నారు కదా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా నమ్మితే నీవు గొప్ప మహిమ చూడబోతున్నావు. హల్లెలూయా. అందుకే అబ్రహాము గారు లాంటి విశ్వాసం, ఆ విధేయత, ఆ వినయము నీవు కూడా ప్రభునందు చూపించాలి. హల్లెలూయా. అప్పుడు నీతో ఒక నిబంధన స్థిరపరుస్తాడు తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి చాలా మంది నిబంధన స్థిరపరిచాడు ప్రభువారు. అబ్రహాము గారితో నిబంధన స్థిరపరిచినాడు ప్రభువారు. ఏమంటున్నారు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై, నిందలేని వాడిగా జీవించాలి. దినాన మేము ప్రభు నమ్ముకున్నామండి, క్రిస్టియన్ అండి, లేదా మా క్యాస్ట్ అదండి, ఆ కులంలో నుంచి వచ్చినామండి. ప్రభు ఏం చూడరు. దేనికి మహిమ కలిగిన కులంతో మనకు సంబంధం లేదు. కానీ నీవు ఎవరివైనానో సరే ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మాటకి విధేయత కలిగి జీవించినట్లయితే, ఇక మా క్యాస్ట్ వాళ్ళు అట్లా వెలివేస్తున్నారండి, వీళ్ళు అదండి ఇట్లా అంటున్నారండి, అట్లా ఇవన్నీ పక్కన పడేయాలి. అవన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి మనకు అనవసరం మాటలతో. నీవు ప్రభు సన్నిధిలో, ఆయన సన్నిధిలో నడుచుచు. చూసినారా? ఆయన సన్నిధిలో నడిచే వారికే సమస్యలు ఎదురవుతుంటాయి. అబ్రహాము గారు చూడండి, ప్రభు ప్రతి మాట విధేయత కలిగి జీవించాడు. ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు. ఏమండి, నీ జీవితంలో ఒకటి దినాన పోరాటాలు ఉన్నాయేమో. ఒకవేళ భయపడమాక సహోదరుడు, ధైర్యం వహించి యుద్ధం యెహోవాది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ఆయన సన్నిధిలో నడుస్తూ నిందలేనివాడిగా, నీవు ఆయన సన్నిధిలో నిందలేని సహోదరుడిగా, నిందలేని కుమారుడిగా, నిందలేని కుమార్తెగా నీవు నడుచుకోవాలి. నడుస్తున్నావా? ఏమి సహోదరుడా సహోదరి, ఏమి సిస్టర్ గారి ప్రభువు నమ్మిన తర్వాతే ఆ ప్రక్కింటి వారు, ఈ పక్కింటి వారు, లేతే మా రిలేటివ్స్,
లేకపోతే నా కుటుంబంలోనే, లేకపోతే నా భార్య, నా బిడ్డల, లేకపోతే నా భర్తన అన్యాయముగా నన్ను మాటలతో గాయాలు పాలు చేస్తున్నారు. ప్రభు నమ్ముకున్న తర్వాత సమస్యలు ఎదురైనాయండి. మరి ప్రభువారిని నమ్ముకున్నాడు అబ్రహాము గారు. మరి అబ్రహాము గారికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, చాలా ఫేస్ చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల జాబితాలో నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు ప్రభువారు. నీతిమంతుడైనప్పుడు హల్లెలూయా. నీవు నేను కూడా నీతిమంతుడిగా నీతిమంతురాలిగా ఉండాలనంటే ఆయన సన్నిధిలో మనుషుల కను దృష్టిలో మనం పబ్లిసిటీ చేసుకో అవసరం లేదు. ఎవరిని నమ్మించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను ఆయన నమ్మితే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధిలో నువ్వు ప్రభు నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో నిందలేనివాడిగా, ఒకే నీతిని అనుసరించి నడుస్తున్నట్లు నిందలు వేస్తారు. నో ప్రాబ్లం దానికి. హల్లెలూయా. ఎందుకంటే నీవేంటో నీ మనసుకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. చాలు, పక్కన వాడికి తెలియాల్సిన అవసరం లేదు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిని నడుచుచు నిందారహితుడై ఉండుము, నాకును నీకును మధ్య. హల్లెలూయా. చూడండి, నీకు దేవునికి మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితం కూడా అంతే ఉంది. నా లైఫ్లో కూడా, నా జీవితంలో కూడా ప్రభువులో నిలుచున్నాను కనుక, ఆయనలో ఉండి నడుస్తున్నాను కనుక ఎన్నో నిందలు వస్తుంటాయి. ఐ డోంట్ కేర్, అవన్నీ పట్టించుకోకూడదు మనం. కనుక మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు, మన నడవడిక, మన నడక పడక ప్రభు కను దృష్టిలో ఎట్లా ఉండాలండి? నిందలేని వారిగా, నిందలేని దానిగా మనం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మాత్రమే ప్రభు వారు నీకును ఆయనకి ఒక నిబంధన నియమించి ఏం చేస్తారంట? అత్యధికంగా మేలు చేస్తారంట, అత్యధికంగా అభివృద్ధి పొందిస్తారంట. మరి నీవు కూడా అబ్రహాము గారి వరే అత్యధికంగా అభివృద్ధి పొందాలంటే, అత్యధికంగా బ్లెస్ అవ్వాలనంటే చాలా చాలా సమస్యలు ఉండి ఎన్నో నిందలు చాలా ఫేస్ చేసిన కష్టాలు, కన్నీరు, దుఃఖము. భార్య కూడా చక్కగా మరి భర్తని వెంబడిస్తూ శారము కూడా భర్త కష్టాల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఆమె కూడా పాలిభాగస్తురాలిగా ఉంటూ ఫేస్ చేస్తూ ఎక్కడ అవిధేత జ్ఞానంతో నడవకుండా తన యజమానుడికి ఎంత లోబడింది. కనుక తర్వాత అక్కడ లేఖనాలు మనం చూద్దాం ఒక మాట, ఆ దేశానికి మహారాజు అయ్యాడంట ఆయన. దేవునికి మహిమ. విస్తారమైన వెండి, విస్తారమైన మరి గొర్రెలను, ఒంటెలను, విస్తార సమృద్ధి. ప్రభు చెప్పిన మాట విన్నాడు కాబట్టి, ఆయన ప్రతి మాటకి విధేయతగా జీవించాడు కాబట్టి అత్యధికంగా అభివృద్ధిని అందించాడు దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి నీవు కూడా ఈరోజు అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా ఆయన పొందుకున్న ఆ యొక్క దీవెనలు, ఆ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం నీ మీదకి రావాలనంటే నీవు కూడా ఈ దినాన్న దేవుని కను దృష్టిలో, ఆయన సన్నిధిలో నిందలేనివాడిగా, నిందలేని దానిగా నీవు నడుచుకున్నట్లయితే ప్రభువారు ఈరోజు నీతోటే నిబంధన చేస్తున్నారు. అయితే నిన్ను కూడా నీకును నాకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధిని అందిస్తానని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు మీరు కూడా ప్రభుని విశ్వాసం ఉంచి దేనికి భయపడకుండా, జడియకుండా సహోదరుడు, సహోదరి, ప్రభు కను దృష్టిలో మాత్రమే యథార్థంగా, నీతిగా, నిందలేని వారిగా జీవించినట్లయితే మిమ్మల్ని కూడా ప్రభు అత్యధికంగా అభివృద్ధిని అందించి విస్తారమైన మేళతో తృప్తిపరచని ప్రభు చెప్తున్నారు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మనట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. విశ్వాసం ఉంచండి. దేవా, గొప్ప దేవుడా, నీ దివ్యన ప్రసన్నత మాతో ఉంచినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఇంతవరకు నీ మాటలు వినిన నీ ప్రియులను, కుమారులకి కుమార్తెలను ఒకసారి దర్శించండి. బిడ్డల ప్రభు ఎంతగా ప్రార్థన చేస్తున్నాము ప్రభు, నమ్ముకున్నాం కదా, మందిరికి వెళ్తున్నాం, ఎంతో మరి పాజిటివ్ ప్రేర్ చేస్తున్నాము కదా, మరి ఎంతగానో భయభక్తులకు వెళ్ళి ఉన్నాం కదా, మాకెందుకు ఇష్టం, మాకెందుకు అవమానాల్సిన దేవుడు ఉన్నారా? ఉంటే ఇలాగ ఎందుకు ఉంటుంది? కొంతమంది భక్తి జీవితం విడిచిపెట్టేసి ప్రార్థన మానేసి ఆలోచిస్తూ కూర్చుంటున్నారు చాలామంది సమస్యలను బట్టి. వాటి వైపు చూడకుండా నీ వైపు చూస్తూ, అయ్యా
ఒకవేళ ఇంటి వారే కానీ బయట వారి నిందలు వేసినప్పటికీ వాటిని పట్టించుకోవసరం లేదు. ఎందుకంటే నీ కను దృష్టిలో నింద లేనివాడిగా కనపడాలి. మనుషులు నీతిగా నడుస్తుంటే నిందలు వేస్తారు. ప్రభువును సెలవిచ్చిన ఒక నీతిమంతులకు కలిగి ఆపదలు అనేకములు, ఆ శ్రమలు అనేకములు, వాటన్నిటి విడిపిస్తానని చెప్పిన ప్రభువా, ఈరోజు ఎంతమంది బిడ్డల ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారు, వాక్యం వీక్షించి ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు. బిడ్డలకు నిందలని తండ్రి ఆశీర్వాదాన్ని మార్చేయండి. అవన్నీ కూడా ప్రభు వారికి బ్లెస్డ్గా అయిపోవాలి, దీవెనలుగా నిలిచి ఉండిపోవాలి. వారి దుఃఖమంత నాట్యంగా మార్చింది. ఈ రోజు నుంచి ప్రభు మనుషుల వైపు చూడటం, దేవుని వైపు చూస్తూ నీ కనుదృష్టిలో నీ సన్నిధిలో నిందారహితముగా నడుచుకునే భాగ్యం దయచేయండి. దేవా, ఆనాడు అబ్రహాము గారికి ఎట్లయితే నువ్వు వాగ్దానం చేసినావో అదే నిబంధనలు మోకరించి బిడ్డలందరూ కూడా నీ వాక్యములో, ఈ వాక్యపు వెలుగులో, యేసు రక్తములో, ఆ నిబంధన రక్తములో నిత్యము నిలిచిన కృప దయచేయండి. ఏ శత్రు ముట్టకుండా బిడ్డలకి నీ ప్రొటెక్షన్ దయచేయండి. వారికి అక్కలు తీర్చండి, వారి కుటుంబ సమస్య నుంచి విడిపించండి. ఏ కాడి అయితే అపవాది వారి మీద మోపాడు, ఆ ప్రతి కాడి ఈ రోజు నాజరేయుడు యేసునామమున విరిచేస్తున్న దాన్ని మా జీసస్ ప్రతి కాడి విరగొట్టబడును గాక. వారి గృహములు, వారి కుటుంబములు దేవుని యొక్క సన్నిధితో నిండిపోయి బలమైన నీ ప్రభా మహిమతో ఆ కుటుంబం నింపబడి నీ సన్నిధిలో ప్రభా నీ యొక్క వాక్యపు వెలుగులో వారు నిందలేని వారిగా నిలిచెందురుగాకని కృప చూపు గొప్పగా జరిగించమని, వారు అక్కడ ఏమైతే ఆగిపోయిన వాళ్ళన్నీ కూడా వేసి నెరవేర్చబడను గాక. వారి కుటుంబాన్ని నిందలేని కుటుంబాలుగా, నిందలేని కుమారులుగా, కుమార్తెలుగా యేసు రక్తం కింద సురక్షితంగా ఉందురుగా. కానీ యేసు పరిశుద్ధించి ప్రార్థిస్తూ నిండు మనసు బ్లెస్ చేసిన పరలోక మా ప్రీతండి యేసునామమున. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి దేవుడు దీవించును గాక. అనుదినము యూట్యూబ్లో మా వాక్యం వస్తుందండి, తప్పక వీక్షించండి, దైవజనులు పొందుకోండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరుల మీ అందరూ కూడా మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వారికి అనేకులకి షేర్ చేయండి. దైవజనులు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.